కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని రద్దు చేయాలి అని ఇప్పుడు దేశవ్యాప్తంగా వినపడుతున్నటువంటి నినాదం. అనేక విద్యార్థి సంఘాలు, అనేక ఉపాధ్యాయ సంఘాలు, వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలు అందరూ కూడా ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. కారణం ఏమిటి? గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉంది. మే 3వ తారీఖున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. దాంతో ఆ లీక్ కావడానికి కారకులు ఎవరు? పెద్ద ఆందోళన జరిగింది, మన అందరికీ తెలిసిందే. చివరికి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడటం, జనరేషన్ జీ ఉద్యమించటం, ఇదంతా కూడా ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీలోనే జరిగింది. దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం కూడా బహుశా ఈ ఉద్యమం ఈ స్థాయిలో రావడానికి కారణమై ఉండొచ్చు. ఈ మొత్తానికి కారకులు ఎవరు? ఎన్టీఏ అనేది ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా ఎన్టీఏపు చూపెడుతున్నటువంటి పరిస్థితి. సరే, అది అయిపోయింది. లేటెస్ట్గా జూన్ నెలలో యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ అంటే తెలుసు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతి సంవత్సరం నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని నిర్వహిస్తూ ఉంటుంది. దాని ద్వారా రీసెర్చ్లో చేరటం కానీ, జేఆర్ఎఫ్లు లభించటం కానీ, ఇవన్నీ కూడా, అలాగే ప్రొఫెసర్షిప్స్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి, అసోసియేట్ ప్రొఫెసర్షిప్ ఇలాంటివి పొందాలంటే నెట్ ఇవాళ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఆ ఎగ్జామ్ జూన్ నెలలో జరిగింది. కానీ ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ఈ ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అయినాయి. ముఖ్యంగా ఇంగ్లీషు అలాగే కామర్స్, ఈ 2 పరీక్షలకు సంబంధించి నెట్ పేపర్లో 2024 డిసెంబర్లో వచ్చినటువంటి ప్రశ్నలు 60 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. అట్లాగే సోషియాలజీకి సంబంధించి 90 ప్రశ్నలు పరీక్షకు ముందు రోజు ఒక పీడిఎఫ్ వచ్చింది. అందులో ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో సోషియాలజీ పేపర్లో అదే ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసేటటువంటి ఆరోపణలు వచ్చింది. వాస్తవంగా ఇవి ఆరోపణలు అని మొదట్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొట్టేసింది. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ 3 పరీక్షల్ని, అంటే ఇంగ్లీషు, సోషియాలజీ, కామర్స్, నెట్కు సంబంధించిన ఈ 3 పరీక్షల్ని కూడా రద్దు చేసి సెప్టెంబర్ 9న మళ్ళీ ఈ పరీక్షలు నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రెండో విషయం, విద్యామంత్రి మారిన తర్వాత, అంటే ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు, మనందరికీ తెలుసు. ఆయన ప్రధానంగా గత వారం 10 రోజులుగా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏ విధంగా మార్పులు చేయాలని చూస్తున్నారు. అందులో ఉన్న అనేక మంది 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఇంకా కొంతమందిని తీసేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ విషయం ఏంటంటే ఈ తొలగించిన వాళ్ళ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేటు వ్యక్తుల యొక్క సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏంటంటే అసలు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. రద్దు చేస్తే మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఎన్టీఏ లేకముందు కూడా ఈ పరీక్షలు జరిగినాయి కదా. అంటే పరీక్షల్ని వికేంద్రీకరణ చేసి వివిధ ఏజెన్సీలకు అప్పచెప్పాలనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మేధావులు చెప్తున్నటువంటి విషయం. అందుకని ఇవాళ ఎన్టీఏ, అంటే నిన్న అనేక మంది కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కానీ, అలాగే జనరేషన్ జీకి చెందినటువంటి నాయకులు నేహా బోరా, ఐసీ ఘోష్ ఇలాంటి వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా టూర్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒకే గొంతుకుతో ఒకే డిమాండ్ చేస్తున్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్కు ముందు కూడా జరిగినటువంటి 60-70 ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. అందుకని నేను కూడా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి జాతీయ స్థాయి పరీక్షలను వికేంద్రీకరణ చేసి వివిధ సంస్థలకు అప్పగించినట్లయితే ఒకే చోట కేంద్రీకరణ అనేది ఉండదు. అందుకని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.